నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇప్పుడున్న కాంపిటీషన్లో యాక్టర్గా కానీ యాంకర్గా కానీ నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ అంత క్రేజ్ ఉండదు. అలా కష్టపడి వెండితెరకు పరిచయం అయ్యి స్టార్ యాంకర్గా ఎదిగిన వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఆమె ఈ పొజిషన్ కోసం చాలా కష్టపడింది. కాంపిటీషన్ ఉన్నా తన టాలెంట్ను నిరూపించుకుంది. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన రష్మి గౌతమ్ కెరీర్ బిగినింగ్లో క్యారెక్టర్ రోల్స్ చేసి ఆ తర్వాత యాంకర్గా సెటిల్ అయింది. తెలుగు బుల్లితెరపై యాంకర్గా వరుస షోలు చేస్తూ దడదడలాడిస్తోంది రష్మి. జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్పెషల్స్తో ఆడియన్స్ని అలరిస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్కు చాలా ఏళ్ల నుంచి యాంకర్గా రష్మి నడిపిస్తోంది. అనసూయ 2 సార్లు జబర్దస్త్ మానేసిన రష్మి మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఇక యాంకరింగ్తో పాటు సోషల్ మీడియాలో కూడా రష్మి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మరి ఆమె హాట్ అందాల ఆరబోతతో ఇన్స్టాగ్రామ్ నిండిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అందాలు చూపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇక వీటితో పాటు రష్మి అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తూ ఉంటుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందట. సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుందట. నేను చెయ్యను అని చెప్పేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, గుంటూరు కారం. ఈ మూవీలో ఛాన్స్ను రష్మి ఎందుకు మిస్ చేసుకుందనే విషయానికి వస్తే, గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా పెద్దగా జనాలకు నచ్చకపోయినా ఈ సాంగ్ మాత్రం యమ పాపులర్ అయింది. రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. తమన్ అందించిన ట్యూన్ అంతటా రచ్చ చేస్తోంది. ఈ పాటలో హీరోయిన్ పూర్ణ కూడా కొంతవరకు కనిపించిన కొంత కూడా స్టెప్పులతో అద్దరగొట్టింది. ఇక పూర్ణ ప్లేస్లో రష్మి నటించాల్సి ఉందట. ఈ పాట అనుకున్నప్పుడు పూర్ణ చేసిన పాత్ర కోసం ముందు రష్మిని అనుకున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతేకాదు త్రివిక్రమ్ టీం ఆమెను సంప్రదించారంట కూడా. అయితే సాంగ్ మొత్తం అయితే చెయ్యవచ్చు, కానీ ఇలా 2-3 బిట్ల వరకు అయితే తాను చెయ్యనని చెప్పేసిందట. దాంతో దర్శకుడు పూర్ణను సంప్రదించగా ఆమె ఓకే అనేసిందట. అలా రష్మి మిస్ చేసుకున్న అవకాశాన్ని పూర్ణ పట్టేసింది. నిజానికి పూర్ణనే ఈ సాంగ్ కరెక్ట్గా సెట్ అయింది అంటున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.